అండి ఇప్పుడు అందరూ పట్టు సారీస్కి కింద బార్డర్లు అవి వేసుకుంటున్నారు. బార్డర్లు కాకుండా ఇలా పైపింగ్ చేయించుకోండి. పైపింగ్ చాలా బాగుంటుంది, తక్కువ కాస్ట్లో కూడా అయిపోద్ది. ఇప్పుడు బయట లేసులు అన్నది వేసుకుంటుంటే 900, 800, 700 కూడా కాస్ట్ అయిపోతుంది. అలా కాకుండా ఇది ఒక పట్టు సారీ అండి, కింద చిన్న లేసుల కింద ఊడిపోతుందని నా కస్టమర్ అయితే ఏం చేస్తే బాగుంటుంది అన్నారు. ఇలాగైతే ట్రై చేయండి, కొత్తగా ఉంటుంది, లుక్ కూడా బాగుంటుంది నేను చెప్పాను. సరే నేను నచ్చినట్టు చేయమన్నారు. నేనైతే 1 మీటర్ హాఫ్ పట్టు క్లాత్ తీసేసుకున్నానండి. అది వచ్చి క్రాస్గా పెద్ద పెద్దగా చేసేసుకోవాలి. పెద్ద పెద్ద బట్టల కింద ఒక సైడ్ అయితే అంచులు కుట్టేసుకోవాలి. అంచులు కుట్టేసి ఇంక మనం పైపింగ్ అయితే ఎలా చేస్తామో అలా చేసుకుంటే సారీ అన్నది లుక్ చాలా బాగుందండి. ఫుల్ వీడియో చూడండి, అసలు వీడియో స్కిప్ చేయకుండా చూడండి. ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తుంటే మన ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని మీద కామెంట్ పెట్టండి. ఇప్పుడు రాక అయితే బాటిల్కి ఎంత డబ్బులు పెట్టండి సర్లా, ఇలా చేసా చాలా లుక్గా ఉంది, సారీ కూడా చాలా బాగుంది అన్నారు. అలాగే తక్కువ కాస్ట్లో కూడా అయిపోయిందండి. ఇలా ట్రై చేయండి. మనం సేమ్ నెక్కలకి అయితే ఎలా పైపింగ్ చేస్తున్నాం, క్రాస్లో అయితే ముక్కలు తీసుకోవాలండి. స్ట్రైట్ ముక్కలు అయితే లుక్ రాదు, పైపింగ్ థ్రెడ్ పెట్టి వెయ్యాలి. నాకు తెలిసిన ఫ్రెండ్ కూడా చూసి బాగుంది, బాగా చేసావు అన్నది. నిజంగా మీరు కూడా ట్రై చేయండి. మన పట్టు సారీస్కి చాలా కాస్ట్ పెట్టి కొనుక్కుంటాం. ఆ సారీస్కి అన్నది ఇలాగా బెల్ట్లుగా చేసేసి క్రాస్ ముక్కలు తీసుకోవాలి. స్ట్రైట్ ముక్కలు అనేది ఆ లుక్ రాదు, అందం కూడా రాదు. ఇంకా పైపింగ్ థ్రెడ్ మన దగ్గర ఉంటుంది కూడా అండి. మీటర్ కూడా పడలేదండి, ఇది మనకి ఒక 1/2 మీటర్ పడింది. మనకి ఇంకా మిగిలిపోయింది మొక్క అయితేని. ఒకసారి అయితే లుక్ చాలా బాగుందండి, మీరు ఒకసారి ట్రై చేయండి. దీని మీద కామెంట్ పెట్టండి. వీడియో మాత్రం స్కిప్ చేయకుండా చూడండి. పైపింగ్ అన్నది ఎలా వచ్చింది, ఎలా చేసానని మీకు తెలుసుకుంటుంది. 4 మూలన కూడా నేను ఎలా ట్రై చేసానో కూడా మీకు అర్థమయ్యి ఉంటుందండి. ఫస్ట్ అయితే ఒక వైపుని కింద వైపు అంతా జాయిన్ చేసేసుకున్నాను. ఇంకా సారీ మొత్తం నేను వేసేసానండి. ఇంకా పైపింగ్ అయితే చేయడం చూడండి, సింగిల్ పాదం లేకుండానే డబుల్ పాదం మీద అయితే పైపింగ్ చేస్తానండి. పైపింగ్ కూడా చాలా నీట్గా వచ్చింది. చీర లుక్ కూడా చాలా బాగుందండి. నాకైతే చాలా వర్తబుల్ అనిపించింది. రేటు కూడా రీజనబుల్గా కూడా ఉందండి. ఎందుకంటే మనకు బయట మొన్న లేసుకున్నాను 800 అయ్యింది. అలా కాకుండా ఇది పట్టు క్లాత్ పెద్ద రేటు ఉండదు. పట్టు క్లాత్ మనం ఇప్పుడు తీసుకుంటాం. మన సారీస్ కూడా ఇలా ట్రై చేసుకుంటే చాలా అయితే బాగుంటుందండి. బాయ్ అండి. సారీ మొత్తం కూడా చూసారు కదా ఎంత లుక్ వచ్చిందో సారీకి అయితేనే. మనం ఎక్కువ కాస్ట్ పెట్టకుండా తక్కువ కాస్ట్లో అయితే మనకైతే ఇలా వర్తబుల్గా అయిపోద్దండి. నా ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని మీద కామెంట్ అయితే పెట్టండి. బాయ్ అండి.